సరే ఇప్పుడు కూడా మీరు తొలినాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారా మీ 100% బిగినింగ్ డేస్ పాటలు వింటుంటే నాకు చాలా చికాకేస్తుంది. ఇలా పాడినా కూడా ఈ పరిశ్రమ భరించి నాకు ఎందుకు అవకాశాలు ఇచ్చింది? అది కనుక ఇవ్వకపోతే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ వచ్చేది. మీరు సుశీల గారు పాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, జా చా వచ్చినప్పుడు ఆవిడ ఈ దవడ ఎక్కువగా మూవ్ చేస్తారు, జా అంటారు ఎక్కువగా. ఇవన్నీ ఆవిడ అనుభవంలో తెలుసుకున్నటువంటి పాఠాలన్నమాట. ఒక అక్షరానికి ఎంత త్రో ఇస్తే రికార్డ్ అవుతుందని. ఇప్పుడు పాడుతున్న పిల్లలందరూ నాజుగ్గా పాడుతూ ఇకారానికి ఏకారానికి తేడా తెలియదు. అది చెలిమి అన్నా కూడా చిలిమి అన్నట్టే వినపడుతుంటుంది. బికాస్ ది ఫ్రీక్వెన్సీ నోరారా పాడడం ఫ్యాషన్ కాదని అనుకుంటున్నారు, ప్రూనింగ్ అని. ఇవన్నీ కూడా నేను వీళ్ళని చూసి నేర్చుకున్నాను. అదొక దౌర్భాగ్యం వీళ్ళకి దొరకపోవడం పిల్లలకి. పాడుతున్న వాళ్ళిద్దరు కొత్త వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాడే, చెప్పేవాడు కొత్తవాడే. ఏం దొరుకుతుంది వాళ్ళకి? పాటను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నాకు ముందు కొంచెం సాహిత్యం పంపించండి, పాట క్యాసెట్ పంపించండి అని అడుగుతున్నాను. కారణం ఏంటంటే, ఒకటి అపభ్రంశమైన పాటలు పాడడం ఇష్టం లేక, రెండు నేను పాడలేని శృతిలో చేసి ఉంటారేమో అన్న దృష్టితో. అపభ్రంశం అంటే మీ దృష్టిలో? నా దృష్టిలో గ్రామర్ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాటలు రాయడం అనేటటువంటి, అసలు సందర్భం లేకుండా ఎవరో పెద్దవాళ్ళు రాసిన కొన్ని పడికట్టు మాటలు పెట్టుకుని ఇరికించేయడం అనమాట. అలాగా. రెండోది కావాలనే బూతు రాసుకోవడం. సుందరరామమూర్తి గారు రాసినటువంటి అన్ని బూతుపాటలు ప్రపంచంలో ఎవరు రాయలేరు. ఆయన రాసినంత అందంగా బూతుపాట ఎవరు రాయలేరు. మోహన్ బాబుకు నా మీద కోపం, అందుకని అతని సినిమాలో కూడా కొన్ని పాటలు నేను పాడను అని చెప్పడానికి. అతడు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇది రాఘవేంద్రరావుతో అన్నప్పుడు చాలా నన్ను ప్రెషరైజ్ చేశాడు. నన్ను క్షమించి రాఘవ, ఈ మాట ఉన్నందువల్ల, ఈ పాట వల్ల నీ సినిమాకు చాలా అడ్వాంటేజ్ ఉందంటే తప్పకుండా నువ్వు ఉంచుకోవాలి, కానీ నేను మాత్రం పాడలేని పాట వదిలేను. చాలా కోపడ్డాడు. సరే ఇంకెవరి చేత పాడించారు? ఎగ్జాక్ట్లీ ఆ లైనే సెన్సార్ చేశారు. దట్ లైనే సెన్సార్, వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్. అంటే నేనేదో ఈ ప్రక్షాళన చేస్తున్నాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చంది నేను చేయనంటే చేయనంతే.